మన ఇంట్లో ఉండే అన్నం, మన ప్లేట్లో పడే ప్రతి గింజ, అది కేవలం రైతు కష్టంతోనే కాదు, ప్రపంచంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న సముద్ర మార్గంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆ మార్గం పేరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు అదే మార్గం ప్రమాదంలో ఉంది. దీని ప్రభావం నేరుగా మన ఆహారంపై పడే అవకాశం ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎందుకు అంత ముఖ్యం? హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచంలో అత్యంత కీలకమైన ట్రేడ్ రూట్లలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం గుండా వెళ్తుంది. అందుకే దీనిని ఎనర్జీ లైఫ్ లైన్ అని కూడా అంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ మార్గంలో కేవలం చమురు మాత్రమే కాదు, ఎరువుల రవాణాకి కూడా చాలా ముఖ్యమైనది. మిడిల్ ఈస్ట్ దేశాలు సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ ప్రపంచానికి పెద్ద ఎత్తున యూరియా, అమోనియా వంటి ఎరువులను ఎగుమతి చేస్తాయి. ఈ ఎగుమతుల్లో పెద్ద భాగం హార్మూజ్ గుండా వెళ్తుంది. అంటే ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల సరఫరా దెబ్బతింటుంది. అసలు యుద్ధం ప్రభావం ఎలా ఉంటుంది? ఇటీవల మిడిల్ ఈస్ట్లో పెరిగిన ఉద్రిక్తతల వల్ల హార్మూజ్ మార్గంలో షిప్పింగ్పై రిస్క్ భారీగా పెరిగింది. కొన్ని షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గాన్ని తాత్కాలికంగా దూరంగా ఉంచుతున్నాయి. ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగాయి, రవాణా వేగం తగ్గింది. దీంతో ఏమైంది? ఎరువుల సరఫరా మందగించింది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి, మార్కెట్లో ధరలు పెరగడం ప్రారంభించాయి. ఇది ఒక్కసారిగా జరిగే పెద్ద షాక్ కాకపోయినా క్రమంగా ప్రభావం చూపించే సైలెంట్ క్రైసిస్. ప్రపంచ ఆహార వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎరువులు వ్యవసాయానికి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఎరువుల ధరలు పెరిగితే రైతుల ఖర్చు పెరుగుతుంది. కొంతమంది రైతులు తక్కువ ఎరువు వాడతారు. దాంతో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల చివరికి ఏమవుతుంది? ఆహార ఉత్పత్తి తగ్గుతుంది, మార్కెట్లో ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే ఇది కేవలం వ్యవసాయం సమస్య కాదు, మనందరి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయం. భారత్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? మన భారత్ విషయానికొస్తే, మన దేశం ఎరువుల విషయంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా లేదు. యూరియా, డిఏపి, పొటాష్ వంటి ఎరువులలో పెద్ద భాగం మనం దిగుమతి చేసుకుంటాం. ఈ దిగుమతుల్లో కొంత భాగం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వస్తుంది. అందుకే హార్మూజ్ మార్గంలో ఏ మార్పు వచ్చినా దాని ప్రభావం మన దేశంపైన పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, ఇతర దేశాల నుంచి సరఫరా పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇది ఒక్క రోజులో సాల్వ్ అయ్యే సమస్య కాదు. హార్మూజ్ జలసంధి కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ఇంకా ముఖ్యంగా మన ఆహార భద్రతకు ఒక ముఖ్యమైన లింక్. ఈ పరిస్థితి మనకొక ముఖ్యమైన పాఠం చెబుతోంది. ఒకే ప్రాంతం మీద ఎక్కువగా ఆధారపడడం ప్రమాదకరం. ప్రపంచం ఇప్పుడు కొత్త మార్గాలు, కొత్త స్ట్రాటజీలు వెతుకుతోంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఇంకా ఎంత ప్రభావం చూపిస్తుందని మీరనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.